నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకకు ప్రారంభం అయ్యాయి. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ఆషాఢ బోనాలతో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించనున్నారు. మొదట లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాల ఘట్టం మొదలు కానుంది. ఇవాల్టి నుంచి ప్రతి గురువారం ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. లాగే ఈ సంవత్సరం కూడా బోనాల సందడి షురు అయింది. నగరంలో భాగ్యనగరంలో బోనం ఎత్తడానికి ఇప్పటికీ ఇంటి మహిళలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంటే ఈ రోజు నుంచి మొదలుగాను మరి ఈ రోజు నుంచి గోల్కొండలో బోనాల సందడి షురు స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఈ బోనాల సందడి షురు అయింది, ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మీరు బోనం అమ్మవారికి సమర్పిస్తారా? సమర్పిస్తాం, చాలా మంచిగా ఉంది. ఇది మళ్ళీ ఫస్ట్ టైం నజర్ బోనం ఎత్తుకున్నాం, చాలా ఫస్ట్ టైం. అసలు బోనాల ప్రత్యేకత ఏంటి? బోనాల స్పెషల్, తెలంగాణ స్పెషల్ బోనాల పండగ. అమ్మవారి ఆగ్రహంతో మేము ఫస్ట్ ఆమెకి కుమ్మరోళం అయి ఉండి మేము ఫస్ట్ బోనం సమర్పిస్తాం. అంటే గోల్కొండలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కుమ్మరి వాళ్ళే ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించే ప్రత్యేకత ఆనవాయితీ ప్రతి సంవత్సరం. ఫస్ట్ కుమ్మరోళ్ళు చేసిన తర్వాతనే అన్ని కులాల వాళ్ళు చేస్తారు. ఓకే, అదే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తారు? కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నేను సెకండ్ టైం ఇది ఎత్తుకోవడం గోల్కొండకి. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? మీరు మొక్కిన మొక్కులు తీరుతున్నాయా? తీరినా తీరకుండా మా కళ ఇది ఎత్తుకోవాలని అంతే. అమ్మ చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తారు? మేము లంగర్ హౌస్ నుంచి వస్తున్నాం. ఫస్ట్ టైం ఎత్తుకున్నా కానీ చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డే మాదే ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ గోల్కొండకు సంబంధించిన బోనాలు మీరు అమ్మవారికి సమర్పిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, ఇంకా బ్లెస్డ్ అనిపిస్తుంది. అంటే అమ్మవారిని చూడంగానే, ఆ కళ చూడంగానే లైక్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. బోనాలకు అంటే కోరిన మొక్కులు తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంది గోల్కొండలో, అది నిజమేనా? ఎస్, అవును, నిజమే. ఎవరెవరు వస్తున్నారు ఈ బోనాలు సమర్పించడానికి? మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. అంటే మమ్మీ వాళ్ళు ఫస్ట్ వెళ్ళినారు, ఇప్పుడు మేము వెళ్తున్నాం. అమ్మ చెప్పండి, అంటే బోనాలకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి? అసలు బోనాలు అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? బోనాలు అంటే మా కుమ్మరి వాళ్ళ నుంచి మా ఆడపడుచు కాబట్టి అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కుతాయి. 11 బోనాలు అయితే ఫస్ట్ వెళ్ళిపోతాయి పెద్దవాళ్ళందరూ. కన్యపిల్లలు కాబట్టి వీళ్ళు తొందరగా కొంచెం లేటుగా వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరికి వచ్చిన అమ్మవారు మాత్రం ఆశీస్సులు కంపల్సరీ దొరుకుతుంది. అట్లానే తొట్టెళ్ళలు పోతురాజులతో సందడితో అందరికీ ఇక్కడ లైవ్ తీసుకుంటా వాళ్ళకి భోజనాలు అన్నీ ప్రొవైడ్ చేస్తారు మా సంఘం నుంచి. ఎక్కడి నుంచి వస్తారు మా ఇక్కడికి. అందరికీ వాళ్ళకు ఏ కష్టం రాకుండా వాళ్ళకి వాటర్ సప్లై, టిఫిన్, లంచ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు మా సంఘం నుంచి. ఇది మా కుమ్మరి సంఘం స్పెషాలిటీ. కుమ్మరి సంఘం ప్రతి సంవత్సరం మొదటి బోనం సమర్పిస్తారు. మొదటి బోనం మాది. మొదటి బోనం సమర్పించడానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మొదటి బోనం సమర్పిస్తారు? బోనం అనేది ఎన్ని సంవత్సరాలు అంటే ఆమె వెలిసిన గోల్కొండలో ఆమె ఎప్పటి నుంచి అయితే వెలిసిందో అప్పటి నుంచి ఆ బోనం అనేది ఆమెకు సమర్పించడం అవుతూనే ఉంది. అది మా కుమ్మరి వాళ్ళకు ఈ మధ్య ఎక్కువ పరిచయాలు చేసి పెట్టాము. ఈసారి నుంచి అందరినీ పిలిచి అందరికి ఇచ్చి ఒక 500 ఒక బోనం చేసి ప్రతి ఒక్కరు ఎవ్వరు లేదనకుండా వాళ్ళకి ఎత్తి పంపడము అమ్మవారి ఆజ్ఞ అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ నిరాశ చెల్లకుండా ప్రతి ఒక్కరికి బోనం ఎత్తి అమ్మవారికి చేకూర్చి పంపిస్తాం. అందరికీ ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. ఈరోజు ఆల్రెడీ మేము దేవాలయ వృత్తి పని వాళ్ళము. ఉదయం 6 గంటలకే జగదాంబ మహంకాళి ఆలయ వృత్తి పని వారి ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు మనకు తర్వాత ప్రోగ్రాం ఏంటంటే 12 గంటలకు మన లంగరోజ్ దగ్గర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన తొట్టెల ఊరేగింపు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా అదే టైంలో 12 గంటలకు జగదాంబ మన బంజారా దర్వాజా నుంచి నజర్ బోనం, సర్కార్ బోనం అనమాట, ప్రభుత్వం తరఫున వచ్చే బోనము పటేలమ్మ ఆధ్వర్యంలో అక్కడ కుల వృత్తుల పని వాళ్ళందరం కలిసి ఆ బోనం తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే చోటా బజార్లో మన అయ్యగారింట్లో నుంచి అమ్మవారి విగ్రహము ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా ఇక్కడ నుంచి వచ్చిన తొట్టెల అమ్మవారి విగ్రహము, అలాగే బంజార్ దర్వాజా నుంచి వచ్చే సర్కార్ బోనము ఇక్కడ గోల్కొండ గేట్ దగ్గర కలిసి ఇక్కడ నుంచి పైకెక్కి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు సాయంత్రం వరకు అవుతున్నట్టు. మధ్యాహ్నం 12ంటికి స్టార్ట్ అయిన ప్రోగ్రాం సాయంత్రం వరకు
అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉదయం 6 గంటలకే మా కులవృత్తి పని వాళ్ళందరి ఆధ్వర్యంలో మేము అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ఇది ఆనవాయితీగా తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి కంటిన్యూ వస్తుంది. మేము కూడా కులవృత్తుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తాము. ఉదయం 6ంటికే ప్రారంభమై అమ్మవారి జగదాంబ మహాంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనము శాఖ సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా సమర్పించడం వలన మాకు ఎటువంటి అనారోగ్యాలు కాకుండా అంత ఆయుర ఆరోగ్యాలతో తల్లి దీవించి మేము ఆయుర ఆరోగ్యాలతో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు వాటర్ వర్క్స్ కావచ్చు, అటు పోలీస్ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రవితో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, గోల్కొండ.